హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024లో చాప్టర్ 7 అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో 4 ఉపరంగాలు ఉన్నాయి. అవి ఒకటి క్రాప్స్ అంటే పంటలు, సెకండ్ లైఫ్ స్టాక్ అంటే పశు సంపద, ఆ తర్వాత ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అంటే ఇది అటవీ సంపద సంబంధించింది, ఫోర్త్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ వచ్చేసి ఇది మత్స్య సంపద అన్నమాట. ఓకే, అయితే మనకి ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అరౌండ్ 55% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద స్టేట్. మనకు టోటల్గా మన తెలంగాణలో 55% జనాభాకి ఈ వ్యవసాయ అనుబంధ రంగాలు ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే జిఎస్విఏలో దీని వాటా 2014-15లో 16.3% ఉండగా 2022-23కు వచ్చేసరికి 18.7% పెరిగింది. ఓవరాల్గా చూస్తే మనకి 155.7% పెరిగిందన్నమాట. అయితే బేస్డ్ ఆన్ ద రెయిన్ఫాల్, టెంపరేచర్, నేచర్ ఆఫ్ సాయిల్స్ ఎట్సెట్రా, అంటే మనకి వర్షపాతము, ఉష్ణోగ్రత, ఈ నేలల రకాల వారీగా మన తెలంగాణను 3 అగ్రో క్లైమాటిక్ జోన్లుగా అంటే వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు. అయితే దాంట్లో నార్థన్ తెలంగాణ జోన్ అంటే ఉత్తర తెలంగాణ జోన్ వచ్చేసి దీంట్లో 16 రకాల సాయిల్స్ అంటే 16 రకాల నేలలు ఉన్నాయి. ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ అంటే వార్షిక వర్షపాతం 867 నుంచి వెళ్ళి 1189 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 31 నుంచి వెళ్ళి 39 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమం టెంపరేచర్ వచ్చేసి 14 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. నెక్స్ట్ మనకు సెంట్రల్ తెలంగాణ జోన్, మధ్య తెలంగాణ జోన్, దీనిలో 19 రకాల నేలలు ఉన్నాయి. ఇక్కడ వార్షిక వర్షపాతం మనకు 779 నుంచి వెళ్ళి 1213 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇక్కడ మళ్ళీ టెంపరేచర్ వచ్చేసి మ్యాక్సిమంగా 29 నుంచి 39 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మినిమంగా 16 నుంచి 25 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మనం సౌతర్న్ తెలంగాణ జోన్ చూసుకుంటే 19 రకాల నేలలు ఉన్నాయి. ఇక్కడ వార్షిక వర్షపాతం మనకి 606 నుంచి 853 మిల్లీమీటర్లు ఉంది. అయితే మ్యాక్సిమం టెంపరేచర్ ఇక్కడ 28 నుంచి వెళ్ళి 38 డిగ్రీ సెల్సియస్ ఉంది. మినిమం టెంపరేచర్ వచ్చేసి 16 నుంచి 20 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉందన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ యూటిలైజేషన్ 23-24 అంటే మన తెలంగాణలో ఈ భూమి వాడకం అంటే దేని కింద ఎంత భూమి ఉంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ 49.6% భూమి నెట్ ఏరియా సోన్ అంటే మనకి విత్తనాలు విత్తిన భూమి అన్నమాట. ఓకేనా, నికర విత్తనాలు విత్తిన భూమిది. ఓకేనా, తెలుగులో చెప్పాలంటే. ఆ తర్వాత మనకి ఫారెస్ట్ ఉంది, 24.7% ఉంది. ఆ తర్వాత చూస్తే మనకి 7.6 తోటి ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూసేజెస్ అంటే వ్యవసాయానికి కాకుండా ఇతరాలకు వాడే ల్యాండ్ థర్డ్లో ఉంది ఇక్కడ. ఆ తర్వాత మనకి చూస్తే ఇక్కడ 6.2తో కరెంటు ఫాలో ల్యాండ్, ఇది 6.2. నెక్స్ట్ ఇది 4థ్లో ఉంది. సో ఇట్లా మనకి ఆర్డర్లో ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది మనం చూసుకోవాలి. ఆ తర్వాత మనకి గ్రాస్ ఏరియా సోన్ అంటే స్థూల సాగు విస్తీర్ణం వచ్చేసి మనకు 75.7% ఉంది మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో. అయితే మనకి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటే స్థూల నీటిపారుదల వచ్చేసి 56.1% భూమికి ఉందన్నమాట. ఆ తర్వాత చూస్తే కల్టివేటెడ్ ఏరియా అంటే పంటలు పండించే ఏరియా వచ్చేసి మనకి కల్టివేట్ అంటే వ్యవసాయం సాగు చేస్తున్న భూమి వచ్చేసి సాగు భూమి వచ్చేసి 53.1% ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ బై సైజ్, క్లాస్ అండ్ సోషల్ గ్రూప్స్ ఇచ్చారు. ఇది 2021-22లో అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారం ఉంది. దీన్ని మనం కింద ఇంకాస్త కామన్గా ఇది మనకు సోషో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా ఉంటుంది, దాంట్లో కూడా డీప్గా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది. ఈ పైన టేబుల్ని ఇక్కడ సింప్లిఫై చేశాను. సో ల్యాండ్ హోల్డింగ్స్ పరంగా మనకి ఫస్ట్ మార్జినల్ ఉంది. మార్జినల్ అంటే మన సన్నకారు రైతులు 68.7% ఉన్నారు. ఆ తర్వాత స్మాల్, ఆ తర్వాత సెమీ మీడియం, తర్వాత మీడియం, ఆ తర్వాత లార్జ్. ల్యాండ్ హోల్డింగ్స్ అంటే వాళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్ అన్నమాట.
ఆ తర్వాత ఆపరేటెడ్ ఏరియా అంటే వాళ్ళు నిర్వహిస్తున్న భూమి. ఆపరేటెడ్ ఏరియా అంటే నిర్వహిస్తున్న భూమి. అట్లా చూసుకుంటే మనకి ఇక్కడ నిర్వహిస్తున్న భూమిలో స్మాల్ ఫస్ట్ ఉంది, ఆ తర్వాత మార్జినల్. ఈ రెండే డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడ. మిగతా అన్నీ పైన కింద ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, జస్ట్ స్మాల్ మార్జినల్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఇట్లా మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతున్నాడు, సో ఇది మనకు యూజ్ అవుద్ది. ఆ తర్వాత ల్యాండ్ హోల్డింగ్స్ బై సోషల్ గ్రూప్స్. ల్యాండ్ హోల్డింగ్స్ పరంగా అంటే ఎంతమంది పేరు మీద భూమి ఉంది పరంగా చూస్తే అదర్స్ ఎక్కువ ఉన్నారు, తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ, తర్వాత ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ వద్ద ఉన్న ల్యాండ్ అన్నమాట. అదే మనకి ఆపరేటెడ్ ఏరియా బై సోషల్ గ్రూప్స్ వైజ్ అంటే ఏరియా వైజ్ భూమి ఎవరి దగ్గర ఎక్కువ ఉందంటే ఫస్ట్ అదర్స్ ఉన్నారు, తర్వాత ఎస్టీ ఉంది, ఆ తర్వాత ఎస్సీ ఉంది, తర్వాత ఇన్స్టిట్యూషనల్. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలలో ఉంది, అది మనం ఇక్కడ చూసుకోవాలి. ఆ తర్వాత చూస్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం కూడా నార్థన్ జోను, మిడిల్ తెలంగాణ జోన్ వచ్చేసి అట్లా చూసినాక అట్లనే ఇక్కడ కూడా నార్థన్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, సౌతర్న్ తెలంగాణ. నార్థన్ తెలంగాణలో వచ్చేసి మనకి ఇక్కడ మనం చూసి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది చూడండి, ఈ గ్రీన్ కలర్ ఇదంతా నార్థన్ తెలంగాణ జిల్లాలు. ఇది ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఏ జిల్లాలు దేని కింద ఉన్నాయి, నార్థన్ కింద ఏమున్నాయి, సెంట్రల్ అంటే మధ్య తెలంగాణ కింద ఏమున్నాయి, అదే సౌత్ దక్షిణ తెలంగాణ కింద ఏమున్నాయి, వీటి కేంద్రాలు కూడా ఉంటాయి. మళ్ళీ ఉత్తర తెలంగాణలో ఒకటి వచ్చేసి మనకి దక్షిణ తెలంగాణలో పాలెమని, మహబూబ్నగర్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో చూసుకోండి, అవి మనకు జాగ్రఫీలో వస్తాయి. ఇది మోస్ట్లీ టాపిక్ జాగ్రఫీ రిలేటెడ్ అనమాట. ఉత్తర తెలంగాణ ప్రధాన కేంద్రం, మధ్య తెలంగాణ ప్రధాన కేంద్రం, దక్షిణ తెలంగాణ ప్రధాన కేంద్రం చూసుకోండి ఒకసారి చూడాలి. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఏరియా వైజ్ చూస్తే సౌతర్న్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఎక్కువగా ఉంది. అయితే సాయిల్స్ ఇక్కడ రెయిన్ఫాల్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని ఇక్కడ ఉంది. ఆ తర్వాత సాయిల్స్ వచ్చేసి అన్ని రెడ్గా చూపిస్తాయి, అంటే ఎర్ర నీళ్ళు అన్నమాట. సో ఇంపార్టెంట్ క్రాప్స్ ఇక్కడ పండేటి ఏంటి అవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి నార్థన్ తెలంగాణలో రైస్, మైజ్, సోయాబీన్, కాటన్, రెడ్ గ్రామ్, టర్మరిక్. అదే సెంట్రల్ తెలంగాణలో వచ్చేసి కాటన్ ఉంది, కాటన్, రైస్, మైజ్, ఇది ఇక్కడ మనకి గ్రీన్ గ్రామ్, మ్యాంగో, షుగర్ కేన్, ఇవి ఇట్లా మనకు చిల్లీస్. ఆ తర్వాత సౌతర్న్ తెలంగాణ వచ్చేసి సీసేమి, కాటన్, రైస్, మైజ్ అంటే మొక్కజొన్న, సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్ వేరుశెనగ, రెడ్ గ్రామ్ అంటే కందులు. సో ఇవన్నమాట ఇట్లా మనకు ఉన్నాయి. ఇవి ఇట్లనే మనకి ఏది ఎక్కడ ఉంది, పంటలు ఎక్కడ ఎక్కువ పండుతున్నాయని అడగవచ్చు, ఇట్లా అడుగుతారు అన్నమాట మనల్ని ఎగ్జామ్లో. ఆ తర్వాత చూస్తే మనకి ఏరియా, yield అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రిన్సిపల్ క్రాప్స్ 23-24. సో అయితే మనకి వానాకాలంలో, యాసంగిలో మొత్తంలో ఏరియా అంటే విస్తీర్ణం, ఎకరాల్లో ఎక్కువ ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఎక్కువ ఏది పండిస్తున్నారు. yield అంటే ఉత్పాదకత, అంటే ఒక ఎకరంలో గింత ఇది వేస్తే ఎక్కువ ఉత్పాదకత అన్నమాట. అంటే మామూలుగా సపోజ్ ఇప్పుడు నార్థన్ తెలంగాణలో పత్తి ఒక ఎకరానికి 10 క్వింటాలు ఇస్తుంది అనుకోండి, అదే సౌతర్న్ తెలంగాణలో అయితే అది 15 క్వింటాలు ఇస్తుంది అనుకోండి. ఇక్కడ ఒకే ఎకరం కానీ ఉత్పాదకత పెరిగింది, ఇదే ఉత్పాదకత అంటారన్నమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఇది చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు చూసుకుంటే మనకు వానాకాలం సీజన్లో చూసుకుంటే ఏరియా విస్తీర్ణ వర్గంలో ఫస్ట్ ప్యాడీ ఉంది, తర్వాత ప్యాడీ అంటే వరి, తర్వాత కాటన్ అంటే పత్తి, మైజ్ అంటే మొక్కజొన్న. అది ఉత్పాదకత పరంగా మనకి ఏళ్ళ పరంగా షుగర్ కేన్, ప్యాడీ, మైజ్ ఉన్నాయి. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పరంగా ప్యాడీ, కాటన్, షుగర్ కేన్. సో ఇవి 3 రకాలు చూసుకోవాలి, వానాకాలంలో, యాసంగిలో అండ్ టోటల్గా. సో కొన్నిసార్లు ఏదైనా మనకు ఒకవేళ బిజీగా ఉండి మెయిన్గా చూడాలంటే మాత్రం ఫస్ట్ టోటల్గా అయితే పక్కా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా డెప్త్ చూడాలంటే వానాకాలం, యాసంగిలో చూసుకోవాలి. సో టోటల్గా చూసుకుంటే మనకు ప్యాడీ ఎక్కువ ఉంది, ఆ తర్వాత మనకి కాటన్ ఉంది, మైజ్ ఉంది. ఉత్పాదకత పరంగా షుగర్ కేన్, మైజ్, పాడి. ఆ తర్వాత ప్రొడక్షన్ పరంగా మనకి వరి, పత్తి, మొక్కజొన్న ఇట్లున్నాయన్నమాట. ఆ తర్వాత మనకు చూస్తే ఏ జిల్లాలో ఎక్కువ ఏరియా విస్తీర్ణంలో ఉంది, అక్కడ ఏ జిల్లాలో ఎక్కడ ఉత్పాదకత ఎక్కువ ఉంది, అలాగే ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ ఉంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్యాడీ అంటే వరి మనకు ఎక్కడ సాగు అవుతుందంటే నల్గొండ, సూర్యాపేట, ఆ తర్వాత నిజామాబాద్. సో ఎగ్జామ్లో ఇట్లా అడుగుతాడు కాబట్టి ఇట్లా మనం క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉత్పాదకత ఎక్కడ ఎక్కువ ఉందంటే కామారెడ్డిలో ఉంది. ప్రొడక్షన్ హై, ఈ వరి ఎక్కడ ఎక్కువ పండిస్తున్నారంటే నిజామాబాద్లో మనకు ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ ఉందంటే ఎక్కడ ఉత్పత్తి ఎక్కువ ఉంది నిజామాబాద్లో. ఆ తర్వాత మైజ్ పరంగా చూస్తే ఏరియా ఎక్కడ ఎక్కువ ఏరియా ఉందంటే నిర్మల్, మైజ్ అంటే మొక్కజొన్న,
ఇది ఎక్కువ విస్తీర్ణంలో పండించే నిర్మల్లో పండిస్తున్నాం, తర్వాత వరంగల్, తర్వాత మహబూబాబాద్. మనకి ఉత్పాదకత ఎక్కడ ఎక్కువ ఉందంటే కరీంనగర్లో. ప్రొడక్షన్ మైజ్ నిర్మల్ ఉంది. ఓకే. సో అలాగే రెడ్ గ్రామ్ అంటే కందులు, బెంగాల్ గ్రామ్, ఫస్ట్ రెడ్ గ్రామ్ అది వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. కొమరంభీం, ఆసిఫాబాద్లో మనకు ఉత్పాదకత ఎక్కువ ఉంది, కానీ సంగారెడ్డిలో దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. ఆ తర్వాత బెంగాల్ గ్రామ్ వచ్చేసి మనకు ఆదిలాబాద్లో ఎక్కువ ఉంది, ఆ తర్వాత కామారెడ్డిలో, ఆ తర్వాత నిర్మల్లో, ఈ 3 జిల్లాలో ఎక్కువ పండిస్తున్నారు. మనకు ఎక్కువ ఉత్పాదకత జైత్యాల్లో ఉంది, తక్కువ మనకు హైయెస్ట్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి వచ్చేసి మనకు ఆదిలాబాద్లో ఉంది. సో మిగతా ఇవి కూడా ఇట్లా చూసుకోవాలన్నమాట ఈజీగా. మెయిన్గా చూడాల్సింది మాత్రం ప్యాడీ, మైజ్, ఆ తర్వాత మనకి కాటన్ చూసుకోవాలి. కాటన్ తర్వాత టర్మరిక్ చూసుకోవాలి. అన్నీ చూసుకోవాలి. సో మెయిన్గా అయితే ఇవి చూసుకోవాలన్నమాట. సో టర్మరిక్ మోస్ట్లీ మనకు నిజామాబాద్లో పసుపు బోర్డు ఉంది, నిజామాబాద్ ఫస్ట్, తర్వాత దీని పక్క జిల్లా జైత్యాలు, తర్వాత నిర్మల్, ఇక్కడ ఎక్కువ సాగు చేస్తారు. సో మనకు ఉత్పాదకత అయితే జైత్యాలు ఉంది, కానీ మనకు ప్రొడక్షన్ ఉత్పత్తి మాత్రం నిజామాబాద్లో ఉందన్నమాట. సో ఇట్లా ఇవి మిగతా ఇగో బత్తాయి అయిందనుకో, బట్వియా స్వీట్ ఆరెంజ్ అంటే ఈ బత్తాయి అన్నమాట. ఇది నల్గొండలో ఎక్కువ ఉంది, తర్వాత జోగులాంబ, తర్వాత నారాయణపేటలో. ఇక్కడ మనకి ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. హైయెస్ట్ ఈల్డ్ అంటే ఉత్పాదకత అని చెప్పామండి. ఒక ఎకరాలో కామన్గా వేరే జిల్లా కంటే ఈ జిల్లాలో ఈ పంట వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుందన్నమాట ఒక ఎకరాకి. సో దాన్ని ఉత్పాదకత అంటారు. ఇది రాజన్న సిరిసిల్లలో ఎక్కువ ఉంది. ఓకే. అదే ఉత్పత్తి మాత్రం ఓవరాల్ ప్రొడక్షన్ చేసే నల్గొండ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. నెక్స్ట్ మనకు చూసుకుంటే మనకి ఇవి టోటల్ ఈ ఏరియా కానీ, ఉత్పాదకత కానీ, ప్రొడక్షన్ కానీ ఇవి ఎక్కువగా వేరే రాష్ట్రాల పరంగా చూసుకుంటే 2023-24లో మనకు రైస్ వచ్చేసి రైస్ అంటే బియ్యం, ఇది మనకి ఎక్కువ వరి అనుకోండి. ఎక్కువ ఏరియాలో విస్తీర్ణంలో పండించేది యూపీ, వెస్ట్ బెంగాల్, తెలంగాణ. కానీ ఉత్పాదకత ఛత్తీస్గఢ్లో ఉంది. మనకు తెలంగాణ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఓవరాల్గా తెలంగాణలో ఎక్కడ ఎక్కువ ఉత్పత్తి ఉందన్నమాట. అదే రెడ్ గ్రామ్ కందులు చూసుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, యూపీలలో ఎక్కువ విస్తీర్ణంలో పండించగా మనకి ఉత్పాదకతలో బీహార్ ఉంది. కానీ ఈ కందుల్ని కర్ణాటక పండిస్తుంది. కందులు కర్ణాటక ఇట్లా గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ అయితే గ్రౌండ్ నట్ గుజరాత్. సో గాగా అట్లా కొన్ని ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్. మనకు ఉత్పాదకత మాత్రం గుజరాత్లో ఉంది. ఓవరాల్ ప్రొడక్షన్ ఉత్పత్తి మాత్రం వెస్ట్ బెంగాల్లో ఉంది. గ్రౌండ్ నట్. కాటన్ వచ్చేసి మనకు ఎక్కువగా మనకి విస్తీర్ణంలో పండించేది మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ. కానీ ఉత్పాదకత కేరళ ఉంది. బట్ హైయెస్ట్ ప్రొడక్షన్ మాత్రం అంటే ఉత్పత్తి మాత్రం మనకు గుజరాత్లో ఉంది. మైజ్ మొక్కజొన్న వచ్చేసి కర్ణాటక ఉంది, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. ఇక్కడ ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. కానీ దీని ఉత్పాదకత వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది. హైయెస్ట్ ప్రొడక్షన్ మనకు కర్ణాటకలో ఉంది, అంటే ఉత్పత్తి ప్రొడక్షన్. సో వీటికి కన్ఫ్యూజ్ కావద్దు మనం. సోయాబీన్ అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో ఎక్కువ పండిస్తున్నారు. కానీ ఎక్కువ ఉత్పాదకత మేఘాలయ ఉంది. ఎక్కువ ప్రొడక్షన్ సోయాబీన్ మనకు మధ్యప్రదేశ్లోనే ఉంది. సో ఆ తర్వాత ఏ రాష్ట్రంలో ఎంత పండిస్తున్నారు, సో వాటికి అట్లా మనకి ఎకరాలో చూసుకుంటే రైస్ టాప్లో తెలంగాణ ఉంది. ఉత్పాదకతలో మన తెలంగాణ నుంచి అంటే జస్ట్ మనకి ఏరియా కానీ ఏది కానీ ఎంత విస్తీర్ణం అని చెప్పేసి హెక్టార్లు అని చెప్పేసి తెలంగాణకును దేశానికి పోల్స్తున్నారన్నమాట. తెలంగాణ వాటా అట్లా చూసుకుంటే మనకు తెలంగాణలో 4,685 హెక్టార్లలో ఇక్కడ 46,86,000 ఇక్కడ మనకి 00 హెక్టార్స్ అంటే 46,85,000 హెక్టార్లలో రైస్ పండిస్తున్నారు తెలంగాణలో. అయితే అలాగే మనకు ఉత్పాదకత కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి మరీ అంత కాదు ఇంపార్టెంట్, బట్ మనకు జస్ట్ ఐడియా ఉండాలన్నమాట. జస్ట్ ఐడియా ఉండడానికి ఇక్కడ మనం ఇవి మెన్షన్ చేసాం అన్నమాట. ఆ తర్వాత చూస్తే క్రాప్ లోన్ వైవర్ బై డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే మనకి అంటే రుణమాఫీ ఏ జిల్లాలో ఎక్కువ అయింది. సో ఎక్కువ లబ్ధి పొందిన జిల్లాలు ఫస్ట్ నల్గొండ, తర్వాత సంగారెడ్డి, తర్వాత సిద్దిపేట ఎక్కువ లబ్ధి పొందినాయి. తక్కువ లబ్ధి పొందిన హైదరాబాద్. ఎందుకు అంటే హైదరాబాద్లో వ్యవసాయం లేదు కాబట్టి తక్కువ లబ్ధి ఉంటుంది. అట్లా మేడ్చల్లో కూడా వ్యవసాయం ఉండదు. ఆ తర్వాత ములుగులో తక్కువ వ్యవసాయం ఉంటుంది. సో ఇవి తక్కువ లబ్ధి పొందినాయి. సో క్రాప్ లోన్ వేవర్ బై డిస్ట్రిక్ట్స్ 2024-25 ఫ్రమ్ 1/4/2024 టు 30/8/2024. సో ఇట్లా చూసుకుంటే మనకి ఇక్కడ 23-24లో ఇవి, ఇక్కడ మనకి 24 April 1 టు 24 August 30 మధ్యలో చూసుకుంటే ఎక్కువ బెనిఫిట్ పొందినాయి నల్గొండ, తర్వాత ఖమ్మం, తర్వాత సిద్దిపేట.
తక్కువ అయితే మనకి ఇక్కడ మేడ్చల్ ఉంది, అక్కడ హైదరాబాద్ అంటే ఇక్కడ మేడ్చల్. ఓకే, ఇది మనకు టైం చూసుకోవాలి. ఇది ములుగు సెకండ్లో ఉంది, తర్వాత మనకు జయశంకర్ భూపాలపల్లి, సారీ ఇది లోయెస్ట్ వచ్చేసి మనకు ఇట్లా అన్నమాట. ఓకే, సో అక్కడ మనకు కొంచెం డౌట్ ఉండడం వల్ల డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. ఈ పేలో చూసుకుంటే మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఫార్మర్స్ బెనిఫిటెడ్ చూస్తే మనకు అతి తక్కువలో చూసుకుంటే మేడ్చల్ అతి తక్కువ, తర్వాత ములుగు, ఆ తర్వాత జయశంకర్ ఉందన్నమాట. సో ఎక్కువ లబ్ధి పొందింది మనకు ఈ డేట్ 1/4/2024 టు 30/8/2024 మధ్య ఎక్కువ లబ్ధి పొందింది నల్గొండ, ఖమ్మం, సిద్దిపేట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.